వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ భర్త కోసం. పూర్వం ఉజ్జయిని నగరంలో సాగర దత్తుడనే వర్తకుడు ఉండేవాడు. అతని సంపద అంతులేనిది. ఆయన ఒకసారి నౌకా వ్యాపారం చేస్తూ సముద్ర మధ్యలో మరొక నౌకని కలుసుకున్నాడు. అది కూడా వర్తక నౌకే. దాని యజమాని రాజగృహానికి చెందిన బుద్ధవర్మ అనే వర్తకుడు. సాగర దత్తుడికి బుద్ధవర్మకి మంచి స్నేహం కలిసింది. తమలో ఒకరికి మగపిల్లాడు, రెండో వాడికి ఆడపిల్ల కలిగే పక్షంలో వారిద్దరికీ పెళ్లి చేసి వియ్యమందుకుందామని ఇద్దరూ అనుకున్నారు. సాగరదత్తుడు వ్యాపారం ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి మల్లెపూల మాల వేసిన పసిపిల్లను తెచ్చి ఆయనకి అందించారు. ఎవరి మల్లిక అని సాగరదత్తుడు అతని భార్యని అడిగాడు. ఆమె సిగ్గుపడుతూ మీ కూతురే అన్నది. ఆ పిల్లకు మల్లిక అనే పేరు ఖాయమైంది. తాను బుద్ధవర్మ అనే వైశ్యోత్తముడితో చేసుకున్న ఒప్పందం గురించి సాగరదత్తుడు తన భార్యకు చెప్పి ఈ వార్త రాజగృహంలో ఉండే బుద్ధవర్మకి పంపాడు. బుద్ధవర్మ వర్తకానికి బయలుదేరే సమయానికే ఆయన భార్య నిండుచూలాలు. అందుచేత ఆయన ఇంటికి తిరిగి వస్తూనే భార్యను ఏం బిడ్డను కన్నావు అని అడిగాడు. ఆమె తాను కన్నబిడ్డను తీసుకొచ్చి భర్తకి చూపించింది. వాడు ఎముకల పోగు, వాడికి ఒకటే కన్ను, దానికి తోడు గూని కూడా ఉన్నది. ఈ ఒంటిని ఎందుకు కన్నావు అని బుద్ధవర్మ ఆ భార్యను విసుక్కున్నాడు. తండ్రి అలా అనడం మూలన ఆ కుర్రవాడికి ఓష్ట్రుడు అనే పేరు ఖాయమైంది. ఇంతలో సాగరదత్తుడికి కుమార్తె కలిగినట్లు వార్త వచ్చింది. వార్త తెచ్చిన మనిషికి ఉత్తమమైన స్వాగతం చెప్పి బుద్ధవర్మ తన భార్యతో చూడు ఏముందో, ఇప్పుడు మనం ఏమని కబురు పంపాలి అన్నాడు. అడిగారు గనక నా సలహా వినండి. వర్తకుడు తన స్వార్థం కోసం నిజాన్ని అబద్ధాన్ని సమన్వయించాలి. మనకు కొడుకు కలిగాడని చెప్పండి. అందులో అబద్ధం లేదు కదా. వాడిది వర్ణాతీతమైన ఆకారమని తెలపండి. వాడి స్వరూప స్వభావాలు చూసి తెలుసుకోవాల్సిందేనని కబురు చేయండి. అంతేగాని సాగరదత్తుడి సంబంధాన్ని వదులుకోవద్దు. లక్ష్మిని కాలకన్నరాదు అన్నది బుద్ధవర్మ భార్య. బుద్ధవర్మ సాగరదత్తుడి దూతకి తన భార్య చెప్పినట్లే చెప్పి దారివత్తం ఇచ్చి పంపేశాడు. 8 ఏళ్ల పాటు ఇలాగే రాజగృహ ఉజ్జయిని నగరాల మధ్య రాయబారాలు సాగాయి. అటు తర్వాత సాగరదత్తుడు పంపించిన దూత రాజగృహానికి వచ్చి అయ్యా, ఈసారి కుర్రవాడిని చూసి అతడి గుణగుణాలు రూపాలు తెలుసుకోకుండా తిరిగి రావద్దని మా యజమాని కట్టడి చేసి మరీ పంపారు అని అన్నాడు. బుద్ధవర్మ తడుముకోకుండా మా వాడు తామ్రలిప్తిలో వాడి మేనమామ వద్ద ఉండి చదువుకుంటున్నాడు అని అబద్ధమాడాడు. మరొక 4 సంవత్సరాల కాలం ఈసాకుతోనే గడిచింది. తర్వాత 3-4 ఆరుతేరిన చతురులు సాగరదత్తుడి వద్ద నుంచి బుద్ధవర్మ వద్దకు వచ్చి అయ్యా, మీ మిత్రుడైన సాగరదత్తుడు గారు వారి భార్య తమతో ఇలా చెప్పమన్నారు. ఇప్పటికి 13-14 ఏళ్లు గడిచిపోయినప్పటికీ మాకు కాబోయే అల్లుడు ఎలా ఉంటాడో మాకు తెలియరాలేదు. సరుకు దాచి బేరమాటం సబబు కాదని మీకు తెలుసు కదా. మీ కుమారుడు తామ్రలిప్తిలో ఇంతకాలంగా చదువుతున్నాడన్నది అసందర్భమైన విషయం. వేదాధ్యయనాలు కూడా ఇంతకాలం పట్టదు. మీ కుర్రవాడు మిగిలిన బాధ్యతలన్నీ విడిచిపుచ్చి యావజ్జీవం అధ్యయనంలోనే గడపడం అసాధారణంగా ఉన్నది. కనుక ఈ హాస్యాలు కట్టిపెట్టి మీ ఇంటనైనా సరే తామ్రలిప్తిలో అయినా సరే మీ కుమారుని చూపించండి అన్నారు. మహాజనులారా, కొంచెం విశ్రాంతి తీసుకోండి అని బుద్ధవర్మ దూతలతో చెప్పి భార్య వద్దకు వెళ్లి వాళ్ళు మనవాడిని చూడాలని పట్టుబట్టు కూర్చున్నారు. వాళ్ళకి మనవాడు ఎత్తుపళ్ళు, గుడ్డి కన్ను, గూని ఎలా చూపడం అసంభవం. ఇప్పుడు మరేదన్నా ఉపాయం ఉంటే చెప్పు అన్నాడు. ఉపాయం ఎప్పుడో ఆలోచించానంటూ బుద్ధవర్మ భార్య తన ఆలోచనలను భర్త చెవిలో ఊదింది. బుద్ధవర్మ చేసే దాన ధర్మాల మీద బతుకుతున్న బ్రాహ్మణుడు ఒకడున్నాడు. బుద్ధవర్మ ఆయనను ఏకాంతంగా కలుసుకుని తనకు వచ్చిన విషమ సమస్య వివరించి చెప్పి ఇప్పుడు నీ సహాయం లేకపోతే నా పరువు దక్కదు. నీ కొడుకు యజ్ఞగుప్తుడు అందగాడు, సకల శాస్త్రాలు చదివినవాడును. నా కొడుకు బదులు అతడు వెళ్లి సాగరదత్తుడు కుమార్తెను పెళ్లాడి ఆమె కన్యత్వానికి భంగం రాకుండా తెచ్చి మా ఇంట దిగబెట్టినట్లయితే నేను పిల్ల తెచ్చే అరణంలో నీకు భాగమిస్తాను అన్నాడు. నీ కోరిక నాకు ఆజ్ఞ కాదా అని ఆ బ్రాహ్మణుడు తన కొడుకుని పిలిచి సంగతంతా చెప్పాడు. గురువుల ఆజ్ఞకు గుణదోషాలు ఎంచరాదు అని యజ్ఞగుప్తుడు బుద్ధవర్మ చెప్పినట్లు చేయడానికి సమ్మతించాడు. 1-2 రోజులు గడవనిచ్చి నా కొడుకు తామ్రలిప్తి నుంచి తిరిగి వచ్చాడు అంటూ యజ్ఞగుప్తుడిని అలంకరించి సాగరదత్తుడి దూతలకి చూపించాడు బుద్ధవర్మ. వాళ్ళు మల్లిక అదృష్టవంతురాలని బుద్ధవర్మ వద్ద సెలవు పుచ్చుకుని మంచి రోజు చూసి పెళ్లికి బయలుదేరి రావాల్సిందిగా ఆయన హెచ్చరించి వెళ్లిపోయారు. తర్వాత బుద్ధవర్మ యజ్ఞగుప్తుడిని పెళ్లి కొడుకును చేసి తన కొడుకుకి బ్రాహ్మడి వేషం వేసి పెళ్లి కొడుకు తాలూకు సంచీ కట్టు అతడికి ఇచ్చి పరివారంతో సహా ఉజ్జయినికి పంపాడు. మర్నాడు ఉదయం వివాహం జరిగింది. వధూవరులు అగ్నిగుండం చుట్టూ తిరగడం పూర్తవుతూనే పెళ్లి కొడుకు పెద్ద పెట్టును అరిచి స్పృహ తప్పినట్లు పడిపోయాడు. చాలాసేపు ఉపచారాలు చేసిన మీదట యజ్ఞగుప్తుడు కొద్దిగా కళ్ళు తెరిచి హీనస్వరంతో డొక్కలో సూల వచ్చింది అన్నాడు.
అతన్ని లోపలి గదిలోకి చేర్చి వైద్యులు చికిత్స చేశారు. కొత్త పెళ్లి కూతురు సిగ్గుపడకుండా అతని వద్దనే ఉండి వైద్యులు పోయమన్న మందులన్నీ అతని నోట పోస్తూ వచ్చింది. అయితే ఎన్ని మందులు ఇచ్చినా అతని జీర్ణకోశ వ్యాధి మాత్రం పూర్తిగా పోలేదు. గూనివాడు పెళ్లి కూతురుతో సరసాలు ప్రారంభించాడు. అది చూసి మల్లిక చిరాకు పడింది. యజ్ఞగుప్తుడు ఆమెతో, హాస్యగాడి మీద ఆగ్రహిస్తావేమిటి, వాడిని అలాగే వాగని అన్నాడు. కానీ గూని మీద అసలు రహస్యం ఎక్కడ బయట పెట్టేస్తాడోనన్న భయం యజ్ఞగుప్తుడిని బాధించసాగింది. అందుచేత అతను సాగరదత్తుడితో, నాకు మా తల్లిదండ్రుల్ని చూడాలని ఉన్నది అన్నాడు. వైద్యుడు సాగరదత్తుడితో, అజీర్తికి ఇవ్వగలిగిన ఔషధాలన్నీ ఇచ్చాము, ఏమీ గుణం కనిపించలేదు. తన వాళ్లను చేరుకుంటే అతని ఆరోగ్యం బాగుపడవచ్చు, శీఘ్రమే పంపేయడం మంచిది అన్నాడు. సాగరదత్తుడు తన కుమార్తెని అల్లుణ్ణి ప్రయాణానికి సిద్ధం చేయించి ఆమెకు భరణంగా తాను ఇచ్చే వస్తు సామాగ్రి అనేక వంటల మీద వేయించి దాసి జనాన్ని అంగరక్షకుల్ని ఇచ్చి రాజగృహానికి పంపేశాడు. ఆయన నౌకరులు ముందుగానే ప్రయాణమై వెళ్లి ప్రతి మజిలీ వద్ద తగిన ఏర్పాట్లు చేసి పెళ్లి కొడుకు ఆరోగ్యం గురించి కబురు తెస్తూనే వచ్చారు. ఒక్కొక్క మజిలీ దాటుతున్న కొద్దీ మారు పెళ్లి కొడుకు మాయ జబ్బు నయమవుతూ వచ్చింది. రాజగృహం చేరేసరికి అతను సంపూర్ణ ఆరోగ్యం పొందాడు. ఈ వార్త అందగానే సాగరదత్తుడు ఆనందభరితుడై ఉజ్జయినిలోని అన్ని వర్ణాల వారికి అంతులేని దానాలు చేశాడు. బుద్ధవరమ తన కోడల్ని చూసి మహదానందం చెందాడు. ఆ రాత్రి వధూవరుల్ని శోభనం గదిలోకి పంపారు. ఆ గదిలో మల్లికతో పాటు ఆమె చెలికెత్తలు, గూనివాడు, యజ్ఞగుప్తుడు కూడా ఉన్నారు. ఈ గూనివాడు ఈ గదిలో ఎందుకున్నాడు అన్నది మల్లిక. పానకంలో పుడకలాగా ఈ బ్రాహ్మణ వటువు ఇక్కడ ఇంకా దేనికి అనుకున్నాడు గూనివాడు. సందర్భం గ్రహించి యజ్ఞగుప్తుడు వెళ్లిపోవడానికి లేచాడు. అది చూసి మల్లిక, అయ్యో మీరెక్కడికి పోతున్నారు, నా గతి ఏమిటి అని ఆక్రోశించింది. నీకు వచ్చిన దుర్గతి ఏమీ లేదు. విధి నీకు ఏ ముగ్గుని రాసి పెట్టిందో వాడితో జీవనయాత్ర సాగించు. ఇందులో నా వంతు పాపభారం మాత్రమే అంటూ యజ్ఞగుప్తుడు బయటికి వెళ్లిపోయాడు. గూనివాడు మల్లికని పట్టుకుని ఆపబోయాడు. కాని మల్లిక కెవ్వున అరిచి బయటికి పరిగెత్తింది. ఆమె గదులన్నీ దాటుకుంటూ ఇంటి బయటికి వచ్చేసింది. అన్ని గదుల్లోనూ మనుషులు తప్పతాగి ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్నారు. కొందరు దాసీలు ఆనందంతో నృత్యాలు చేస్తున్నారు. మల్లిక వీధుల్లోకి వచ్చి ఎవరినో చూసి అడుగో అడుగో అనుకుంటూ అటుగా పరిగెత్తింది. తరువాత తాను ఎటుపోతున్నది ఆమెకి తెలియలేదు. ఓ చోట దారి పక్కన తప్పదాగి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్న కాపలీకుడు ఒకడు ఆమెకు కనిపించాడు. ఆమె తన కర్తవ్యాన్ని నిర్ణయించుకుని తన నగలన్నీ తీసి మూటగట్టుకుని బొడులో దోపుకుని కాపలీకుడి పరికరాన్ని సంగ్రహించి తాను ఆ వేషం వేసుకున్నది. తాను కూడా తాగి ఉన్నట్లు తూలుతూ నగరం దాటి ఒక గ్రామం కేసి వెళ్ళింది. ఆ గ్రామంలో ఒక జుట్టు పండిపోయిన ఆడది తన ఇంటి ముందు అరుగు మీద ఏకిలు ఉడుకుతూ మల్లికకు కనిపించింది. ఆ ముసలిది కోపంగా, ఈ బుద్ధివర్మ ఎటువంటి నీచుడు అని గొనుక్కుంటూ ఉన్నది. ఎందుకమ్మా మహాత్ముల్ని తిడతావు అన్నది మల్లిక. నాయన, లోకమంతా కోడై కూస్తుంటే నువ్వు వినలేదా అన్నది ఆ వృద్ధురాలు, మల్లికను చూసి మగవాడే అనుకుని. ఇంతలో చాటింపు వినబడింది. బుద్ధవర్మ కోడలు జాడ తెలిపిన వారికి దరిద్రం తీరిపోతుంది, ఆమెను దాచిన వాళ్ళు పీక తెగుతుంది, ఇది రాజాజ్ఞ. బ్రాహ్మణ స్త్రీ ఆనంద బాష్పాలు రాలుస్తూ, భేష్ మల్లిక, పారిపోయావా, ఆ గూనివాడితో కాపురం చెయ్యకు, నీ భర్త యజ్ఞగుప్తుడే అని పైకే అనేసింది. మల్లికకు ఆ ముసలావిడ మీద నమ్మకం పుట్టుకొచ్చి ఆమెకు తన సమాచారం అంతా చెప్పేసింది. ముసలావిడ మల్లికను ఆప్యాయంగా కౌగులించుకుని లోపలికి తీసుకుపోయి కాపలిక వేషం విప్పదీసి చక్కగా నలుగు పెట్టి స్నానం చేయించింది. మన్నాడు ఉదయం మల్లిక కాపాలికుడు వేషం ధరించి నగరానికి తిరిగి వెళ్లేసరికి అక్కడ జనం గుంపులు గుంపులుగా చేరి గొడవగా మాట్లాడుకుంటున్నారు. మల్లిక ఒక మనిషిని విశేషం ఏమిటి అని అడిగితే, ఆ మనిషి ఏముంది, ఇక్కడ బుద్ధవర్మ అనే వర్తకుడికి ఒంటిగాడన ఒక గూని కొడుకున్నాడు. ఒక పనికి మాలిన బ్రాహ్మణ కుర్రాడు ఒక రత్నం లాంటి పిల్లను పెళ్లాడి తెచ్చి ఆ గూనివాడికి నైవేద్యం పెట్టాడు. ఆ పిల్ల కాస్త పారిపోయింది అన్నాడు. ఆ పనికి మాలిన బ్రాహ్మణ కుర్రాడు ఉండే ఇల్లు చూపగలవా అని మల్లిక ఆ మనిషిని అడిగింది. ఆ మనిషి ఆమెను యజ్ఞగుప్తుడి ఇంటికి చేర్చాడు. యజ్ఞగుప్తుడి ఇల్లు చాలా పేదగా ఉన్నది. ఒక పక్క అగ్నిహోత్రం ఉన్నది. దాని సమీపంలో యజ్ఞగుప్తుడు కూర్చుని కొందరు శిష్యుల చేత అధ్యయనం చేస్తున్నాడు. మల్లిక అక్కడికి వెళ్లి చేతికర్ర కింద పెట్టి బాసిపటం వేసుకుని కూర్చుని, తమరు బోధిస్తున్న గ్రంథం ఏమిటి అని అడిగింది. మనుధర్మ శాస్త్రంలో వర్ణాశ్రమ ధర్మాలు వివరిస్తున్నాను అన్నాడు యజ్ఞగుప్తుడు. అబద్ధం. వర్ణాంతర వివాహం చేసుకుని కట్టుకున్న భార్యను ఒక ఒంటికంటి గూనివాడికి అర్పించిన నీవు ధర్మశాస్త్రాలు ఏమని బోధిస్తున్నావు, అలాంటి పనిని ఎలా సమర్థిస్తున్నావు అన్నది మల్లిక. తండ్రి ఆజ్ఞను పాలించడం కొడుకు ధర్మం. రాముడు ఏం చేశాడు అన్నాడు యజ్ఞగుప్తుడు. నువ్వు అవతార పురుషుడు వంతు వస్తున్నావా, సరే, తండ్రి ఆజ్ఞ ప్రకారం పెళ్లాడావు, ఆమెను ఏమని వదిలేశావు అన్నది మల్లిక. యజ్ఞగుప్తుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు.
మల్లిక మధ్యాహ్నం దాకా అక్కడే కూర్చుని భిక్షమెత్తుకునే మషి మీద వెళ్లిపోయి బ్రాహ్మణ స్త్రీ ఇంటికి చేరుకున్నది. అది మొదలు ఆమె కొన్ని రోజుల పాటు యజ్ఞగుప్తుని ఇంట పగలు, బ్రాహ్మణ స్త్రీ ఇంట రాత్రి గడుపుతూ వచ్చింది. యజ్ఞగుప్తుడు పాపకార్యానికి ఒడిగట్టని దారిద్ర్యం వల్లనే అని గ్రహించిన మల్లిక అతన్ని ధనాశతో ఆకర్షించాలని నిర్ణయించుకుంది. ఆమె బ్రాహ్మణ స్త్రీ దగ్గరకు వెళ్లి తన ముత్యాల హారం అమ్మించి అమ్మగా వచ్చిన బంగారము, వెండి, రాగి పాత్రల్లో నింపి వాటిని గ్రామం బయట గుర్తుగా ఒక చోట పాతింది. తర్వాత ఆమె యజ్ఞగుప్తుడితో, నా వంటి వాళ్ళు ఒకే చోట చాలా కాలం ఉండరాదు. నీ మీద వాత్సల్యం కొద్దీ 5 రోజులు గడువు దాటి ఉండిపోయాను. ఇక కాశీ యాత్రకు బయలుదేరాలి. మరో సంగతి ఏమిటంటే, నా దగ్గర మహాకాళ మంత్ర గ్రంథం ఉన్నది. దాని సహాయంతో భూమిలో ఉండే నిధి నిక్షేపాలు తెలుస్తాయి. ఇటీవల ఒక చోట చిన్న నిక్షేపం ఉన్నట్లు గమనించాను. కావాలంటే నా వెంట వచ్చి దాన్ని తీసుకో అన్నది. యజ్ఞగుప్తుడు నమ్మకస్తులైన 1-2 శిష్యులతో సహా ఆమె వెంట వెళ్లి రాగి పాత్రలను ఇంటికి తెచ్చుకున్నాడు. అతను సంతోషంగా ఈ వార్త తండ్రికి తెలిపి కాపాలికుడి వద్ద మహాకాళ మంత్ర గ్రంథం ఉన్నదని కూడా చెప్పాడు. ఎందుకొచ్చిన వేదనరా, వదిలే. ఆ కాపాలికుడిని ఆశ్రయించి ఆ మహాకాళ మంత్రం నేర్చుకో. ఆ పుస్తకం నీకు దొరికేదాకా ఆ కాపాలికుడి అడుగులకి మడుగులు వద్దు అన్నాడు యజ్ఞగుప్తుడి తండ్రి. తండ్రి అలా అనగానే యజ్ఞగుప్తుడు ప్రయాణానికి సిద్ధమవుతూ మల్లికతో, స్వామి, నేను తమ వెంట తీర్థయాత్రలు చేస్తాను. నా వంటి పాపాత్ముడికి అంతకన్నా మంచి మార్గం ఏమున్నది అన్నాడు. ఆమె అతన్ని వారించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కొంతసేపు నటించి ఒప్పుకున్నది. ఇద్దరూ కలిసి కాశీకి వెళ్లారు. అక్కడ కొంతకాలం ఉండి నైమిసారణ్యం మీదుగా గంగా ద్వారానికి వెళ్లారు. అక్కడి నుంచి కురు, పుష్కర, మహాలయ పుణ్యక్షేత్రాలు చూసి ఉజ్జయినికి బయలుదేరారు. మల్లిక అతనితో, నువ్వు ఉజ్జయినికి రావడం మంచిది కాదు. అక్కడ నువ్వు మహాద్రోహం చేశావు. ఉజ్జయిని వాసులు నిన్ను క్షమించరు. అందుచేత ఇక్కడి నుంచి నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో అన్నది. స్వామి, తమరు వెళ్లిన చోటకల్లా వస్తాను. శిష్యుడు గురువుని విడనాడరాదు అన్నాడు యజ్ఞగుప్తుడు. ఇద్దరు ఉజ్జయిని చేరినాక మల్లిక అతన్ని భద్రవటం అనే చోట ఉండమని, నేను ఏదన్నా నిధిక్షేపం కనిపెట్టేదాకా తిరిగి రాను. నేను రావడం ఆలస్యమైతే నువ్వేమీ కంగారు పడకు అన్నది. ఆమె సిప్రానది తీరానికి వెళ్లి చక్కగా స్నానం చేసి కాపాలిని దుస్తులు ధరించి తన తండ్రి ఇంటికి వెళ్లి భిక్షం అడిగింది. భిక్షం వేయడానికి వచ్చిన పరిచారిక మల్లికను గుర్తించి గుండెల్ని బాదుకుంటూ యజమానురాలు వద్దకు వెళ్లి, అమ్మ, కొంపు మునిగింది, సర్వనాశనమైపోయింది. నీ కూతురు కాపాలిని అయి వాకిటి నిలబడి ఉన్నది, వెళ్లి చూసుకో అన్నది. మల్లిక తల్లి వచ్చి మాట పలుకు లేకుండా మల్లిక ధరించిన కాపాలిని వేషం లాగేసి స్నానం చేయించి, ఏమిటే ఇదంతా అని అడిగింది. నిజంగా కాపాలని అయిపోయానని అనుకున్నావా అమ్మా? నాన్నని పిలు, నా కథంతా చెబుతాను అన్నది మల్లిక. సాగరదత్తుడు వచ్చాడు. మల్లిక ఆయనతో, నీ అల్లుడు భద్రవటం దగ్గర ఉన్నాడు, తీసుకురావడానికి అన్నల్ని పంపు అన్నది. యజ్ఞగుప్తుణ్ణి అతని భావమరుదులు పట్టుకుని, దుర్మార్గుడా, దొరికావా? రాజుగారు రమ్మంటున్నారు, పద అన్నారు. తనకు కారాగృహము, మరణదండన తప్పమని యజ్ఞగుప్తుడు, నా మిత్రుడు కాపాలికుడు వచ్చేదాకా ఆగండి అని తన భావమరుదుల్ని బతిమాలుకున్నాడు. మల్లిక అన్నలు నవ్వి, ఇంకెక్కడ మిత్రుడు? అతను చేరవలసిన చోటికి ముందే చేరాడు. నిన్ను పట్టి ఇచ్చింది కూడా అతనే. నీ వంటి దుర్మార్గుడితో మైత్రి ఎవరికి మాత్రం ఎలా నిలుస్తుంది అని మహా ఉత్సాహంతో అతన్ని ఏడిపిస్తూ తమ ఇంటికి తీసుకుపోయారు. తన అల్లుని చూడగానే సాగరదత్తుడు వచ్చి ఆప్యాయంగా కౌగలించుకున్నాడు. అతని అత్తవారి తరపు బంధువులంతా అతని చుట్టుముట్టారు. భర్త కోసం మల్లిక పడ్డ శ్రమ చూసి యజ్ఞగుప్తుడు, ఆడదాని బుద్ధి 2 అంగుష్టాలంటారు, కానీ శుద్ధ పొరపాటు. బుద్ధిమాలిన పాండవులు విరాటుడి వద్ద అజ్ఞాతంలో ఉన్నారంటే అదంతా ద్రౌపది తెలివే అయి ఉండాలి అనుకున్నాడు. మల్లిక కదంతా ఆ దేశపు రాజుకు తెలిసింది. ఆయన మల్లికను, యజ్ఞగుప్తుని పిలిపించి అతనికి ధనము, అగ్రహారాలు ఇచ్చి, అమ్మాయి, నీ భర్త తన బ్రాహ్మణ విధులు సరిగ్గా నిర్వహించేటట్లు నువ్వే చూసుకోవాలి అన్నాడు. యజ్ఞగుప్తుడు తన భార్యను ప్రేమగా చూసుకుంటూ సుఖంగా జీవించాడు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా కథల బడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.